Hi, Hanifa. You are on mute. Hello. Hanifa, you are on mute. Good Mute on. evening, sir. Happy evening. So I was just sharing this Zoom etiquettes. So just before starting, please make sure మీ వైఫై కానీ కెమెరా కానీ మైక్ కానీ స్పీకర్ కానీ ప్రాపర్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. దెన్ సో వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఇట్ ఆన్ ఎవ్రీ సండే. సో see if you can join earlier, at least 5 minutes earlier. And మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ పేరుని ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోండి. సో చాలా మంది జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ పేర్లు వివో అనో రియల్మీ అనో అలా ఉంటది. సో మేక్ షూర్ యూ హ్యావ్ ప్రాపర్ నేమ్స్ బికాస్ సిన్స్ వీఆర్ ఇన్ టు ప్రొఫెషనల్ మీటింగ్. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇఫ్ యు ఆర్ ఓపెనింగ్ యువర్ వీడియో మేక్ ష్యూర్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఇస్ క్లియర్. సో ఎందుకంటే చాలా మంది రూమ్ లో ఎలా ఉంటారో ఏవి ఉంటాయో తెలియదు. సో మేక్ ష్యూర్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఇస్ క్లియర్ అండ్ ఇట్ షుడ్ బి నీట్. అండ్ ఎప్పుడు మీరు వీడియోలో ఉన్నప్పుడు మేక్ షూర్ యువర్ లైట్ ఈస్ ఆన్ యువర్ ఫేస్. అండ్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ మేక్ షూర్ యు ఆర్ స్విచ్చింగ్ ఆన్ యువర్ వీడియో. ఒకవేళ మాట్లాడలేదంటే కనుక ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సో దట్ అదర్స్ విల్ నాట్ గెట్ డిస్టర్బ్డ్. సో వెన్ యు ఆర్ ఇన్ టు ద వీడియో కాన్ఫరెన్స్ మేక్ షూర్ యు డ్రెస్ ప్రాపర్లీ. ఎందుకంటే రియల్ మీటింగ్ లో ఎలా ఉంటామో దీంట్లో కూడా మనం అలాగే ఉండడం దిస్ రియల్లీ ఏ గుడ్ థింగ్. అండ్ అనదర్ థింగ్ ఇస్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. సో క్లాస్ లో ఉండి పక్కలు చూడడము లేదా వేరే ఏదైనా కాల్ మాట్లాడడం, ఇఫ్ దట్ ఇస్ ద కేస్ ఇట్స్ నాట్ గుడ్. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు మేక్ షూర్. అండ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ద ఫైనల్ పాయింట్, మేక్ షూర్ యు ఆర్ దేర్ టిల్ ద లాస్ట్. మీటింగ్ అయ్యేంత వరకు ఉండండి అనేది దట్స్ ద ఫస్ట్ థింగ్. సో క్లియర్? ఎనీ డౌట్స్ టిల్ నౌ? Okay, sir. No doubts. థ్యాంక్ యూ. సో ఈ రోజు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. సో ముఖ్యంగా వి ఆల్ నో, సో చాలా మంది వి నో కెరియర్ గైడెన్స్ గురించి, మెంటల్ హెల్త్ గురించి వీఆర్ గోయింగ్ టు టీచ్ దెమ్ టు ద స్కూల్ కిడ్స్. సో ఈ vivo2117 మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చండి. సో అదే ఇందాక చెప్పాను జూమ్ ఎథిక్వెట్స్ లో. సో ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ ఎథిక్వెట్స్, ఇట్స్ గుడ్ టు హ్యావ్ యువర్ నేమ్. సో ద ఫస్ట్ సెషన్ విచ్ ఐ వాంటెడ్ టు టేక్ ఈస్ మెంటల్ హెల్త్. సో మన స్కూల్స్ కి వెళ్ళి మెంటల్ హెల్త్ గురించి ఏమైనా చెప్పాలంటే కనుక వెన్ యూ గో టు ఎ స్కూల్, పిల్లలకి నేను ఒక సైకాలజిస్ట్ అనో నేను సైకాలజీ చదివొచ్చానో కెరియర్ గైడెన్స్ అంటే, కెరియర్ గైడెన్స్ అనే మాట విని ఉంటారు కానీ మెంటల్ హెల్త్ అంటూనంటే చాలా మంది పిల్లలు ఆలోచించే ఒకే ఒక విషయం, మెంటల్ అంటే ఓ మెంటలా పిచ్చోడా అనే థాట్ తోనే ఉంటారనమాట. సో టు ఎరాడికేట్ అనేది కాదు ఈ టాబూని, సో ఇలాంటి ఒక అపోహని బయటకు తీయాలంటే మనం చెప్పాల్సిన ఒకే ఒక విషయం, మెంటల్ హెల్త్ అంటే ఏం లేదు, నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా. క్లాస్ లోకి మీ టీచర్ వస్తానంటే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి ఎంత హ్యాపీగా నువ్వు విష్ చేస్తావు. నీ ఫ్రెండ్ కలిస్తే ఎంత హ్యాపీగా నువ్వు రిసీవ్ చేసుకుంటావు. గేమ్స్ పీరియడ్ అంటే ఎంత హ్యాపీగా వెళ్ళి ఆడుకుంటావు. సో బ్రేక్ ఇస్తే ఎంత హ్యాపీగా బయటకు వెళ్తావు. సో దిస్ ఇస్ వాట్ ద మెంటల్ హెల్త్. నువ్వు ఎంత హ్యాపీగా స్కూల్కి వచ్చావు, ఎంత హ్యాపీగా స్కూల్లో ఉన్నావు, ఎంత హ్యాపీగా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళావు, ఎంత హ్యాపీగా ఇంట్లో ఉన్నావు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ మెంటల్ హెల్త్. సో ద ఫస్ట్ వర్డ్ వెన్ యూ సే, సో దట్ పిల్లల్లో ఉన్న మెంటల్ హెల్త్ అనే అపోహని ఒక చిన్న వర్డ్ తో, హ్యాపీతో వి చేంజ్ ఇట్. సో దానికి నేనేం చేస్తానంటే ఐ విష్ దెమ్, అందరు టీచర్లు గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తారు, బట్ ఐ సే హ్యాపీ మార్నింగ్. సో ఐ సే ఓన్లీ వన్ థింగ్, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, సి బీయింగ్ ఏ సైకాలజిస్ట్, సో సైకాలజీలో గుడ్ ఆర్ బ్యాడ్ అంటూ ఏది ఉండదు. ఎందుకంటే నాకు గుడ్ అనిపించేది మీకు బ్యాడ్ అనిపించవచ్చు, మీకు గుడ్ అనిపించేది నాకు బ్యాడ్ అనిపించవచ్చు. సో సైకాలజీలో దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎ హ్యాపీనెస్. సో మరి ఆ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో నేర్చుకుందామా అనే క్వశ్చన్ తో ఐ స్టార్ట్ ఇట్. అండ్ బిఫోర్ టు దట్ ఐ టెల్ దెమ్, అందరికి నేను చెప్పేది
మీ టీచర్లందరూ మిమ్మల్ని గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తే హ్యాపీ అవుతారేమో కానీ నాకు మాత్రం మీరు హ్యాపీ మార్నింగ్ అని విష్ చేస్తేనే ఐ వుడ్ బి మోర్ హ్యాపీ అని చెప్తాను అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్ట్ మై సెషన్. మరి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి సార్ అని అడిగితే గనక ఐ సే దెర్ ఆర్ 3 రూల్స్ ఆఫ్ హ్యాపీనెస్. సింపుల్ గా. సో దీస్ ఆర్ ద 3 రూల్స్ ఆఫ్ హ్యాపీనెస్ విచ్ ఐ డిరైవ్. సో నా ఓన్ వేలో నేను డిరైవ్ చేసిన 3 రూల్స్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నమాట. సో దీంట్లో రూల్ నెంబర్ 1, ఈ ప్రపంచంలో అందరికంటే బెస్ట్ ఎవరు అని అడిగితే గనక పీపుల్ విల్ కమ్ అండ్ సే మా నాన్ననో, మా టీచర్ అనో, మా ఫాదర్ అనో, అదనో ఇదనో, ఎవ్రీబడి సే వన్ థింగ్. ఐ సే ఫైనలీ, అందరికంటే అన్నిటికంటే ఈ ప్రపంచంలో బెస్ట్ ఫస్ట్ పర్సన్ నువ్వే. నిన్ను నువ్వు లవ్ చేస్తే, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీకు మించిన పర్సన్ ఎవరు ఉండరు. ఎందుకంటే నువ్వు అనేవాడు ఉంటేనే నీ చుట్టూ ఇంతమంది ఉంటారు, నీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. సో నువ్వు హ్యాపీనెస్ కి ఫస్ట్ రూల్ ఏంటంటే, నేను ఏం చేసినా ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి. ఐ ఐ ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను హ్యాపీగా ఉండాలి. ఆ తర్వాత నా పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి. ఆ తర్వాత మా టీచర్స్ హ్యాపీగా ఉండాలి. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురే చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్. సో పేరెంట్స్ లో ఫ్యామిలీని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీళ్ళ ముగ్గురు హ్యాపీగా ఉన్నారనుకోండి నాతో పాటు, నేను ఆ పని ఖచ్చితంగా చేయొచ్చు. దట్ విల్ డెఫినెట్లీ గివ్ మీ హ్యాపీనెస్. అదే నేను హ్యాపీగా లేను, నా పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ హ్యాపీగా లేరు, నా టీచర్స్ హ్యాపీగా లేరు, నా ఫ్రెండ్స్ హ్యాపీగా లేరు, నేను ఆ పని చేయొచ్చునా అంటే నో. డైరెక్ట్లీ నో, యూ కెనాట్ డూ దట్ వర్క్. ఎందుకంటే ఎవరు హ్యాపీగా లేరు, నువ్వు హ్యాపీగా లేరు, ఎవరు హ్యాపీగా లేరు. బట్ ఇప్పుడు హ్యాపీగా ఉండేందుకు రూల్ తెలిసింది, ఏ పని చేయకూడదు అని తెలిసింది. బట్ ద థర్డ్ థింగ్ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ హైపోథెటికల్, మన రీసెర్చ్ ప్రకారం కూడా. సో హైపోథెటికల్ అంటే ఏంటంటే, నువ్వు హ్యాపీగా ఉన్నావు ఈ పని చేయడం వల్ల, బట్ నీ ఫ్యామిలీ ఆర్ పేరెంట్స్, నీ టీచర్స్, లేదా నీ ఫ్రెండ్స్, ఏ ఒక్కరో లేదు ఇద్దరో లేదా అందరూ హ్యాపీగా లేరు, బట్ నువ్వు మాత్రం హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా? ఎనీవన్? చెయ్యొచ్చా చేయకూడదా? యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్. ఎస్ ఆర్ నో? ఉన్నారా అందరు క్లాస్ లో? హనీఫా, రాజశేఖర్, వివో V2117. ఎస్ సార్, ఉన్నాం సార్. ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా ఇన్ ద థర్డ్ కేస్? సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఆ పని చేయడం వల్ల నేను హ్యాపీ, బట్ నా పేరెంట్స్ లేదా ఫ్యామిలీనో హ్యాపీగా లేదు, నా ఫ్రెండ్స్ హ్యాపీగా లేరు, టీచర్స్ హ్యాపీగా లేరు, లేదా అందరూ కూడా హ్యాపీగా లేరు. నేను ఈ పని ఇప్పుడు చేయొచ్చా చేయకూడదా? నా ప్రకారం అయితే చేయకూడదు సార్. చేయకూడదు. ఓకే. సో హియర్ ఇట్ కమ్స్. నేను ఇందాక అన్నట్టు ఇట్స్ హైపోథెటికల్ క్వశ్చన్. సో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, కోడి ముందా గుడ్డు ముందా, చెట్టు ముందా విత్తనం ముందా, అలా అన్నమాట. సో కొన్ని చోట్ల చేయొచ్చు, కొన్ని చోట్ల చేయకూడదు. కానీ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అంటే గన ఇట్ హ్యాస్ ఎ లాజిక్. ఇప్పుడు మనం నార్మల్ గా ఒక సామెత ఉంటది, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అని. ద సేమ్ థింగ్. ఈ ముగ్గురులో ఏ ఒక్కరో ఏ ఇద్దరో లేదా అందరూ హ్యాపీగా లేరంటే యూ నీడ్ టు ఆస్క్ దెమ్. ఏమని అడగాలి? మీరెందుకు హ్యాపీగా లేరు, ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు? ఇఫ్ యూ కెన్ ఆస్క్ దోస్ క్వశ్చన్స్. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు ఎక్కడ తప్పు చేస్తున్నారంటే ఇదే విషయంలో. చాలా చోట్ల వాళ్ళు ఇట్స్ లైక్ ఏ ఫ్లక్చుయేటెడ్. ఇది నేను చెయ్యొచ్చా చేయకూడదా, ఇది చేస్తే బాగుంటుందా బాగోదా అనే ఆలోచన వల్లే చాలా చోట్ల తప్పటడుగులు వేస్తున్నారు. అలాంటి టైంలో యు ఆస్ దెమ్. వాళ్ళకు ఒక ట్రిగ్గర్ గానే మనం పాయింట్అవుట్ చేయగలిగాం అనుకోండి, ఎవరినో ఒకరిని అడగండి. మీ పేరెంట్స్ ని కానీ, ఫ్రెండ్స్ ని కానీ, టీచర్స్ ని కానీ, వితౌట్ ఆస్కింగ్ డోంట్ లీవ్. అడగడం మన ధర్మం. సో అడిగారనుకోండి, ఆ తర్వాత కూడా వాళ్ళు హ్యాపీగా ఉండలేరు అంటే గన ఆ పని నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు డూ దట్. బట్ నువ్వు అడిగిన తర్వాత
ఇలా అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారని తెలిస్తే ఆబ్వియస్లీ వీ కెన్ డూ దట్. ఈ ఒక్క ప్రిన్సిపల్, ఒక్క పాయింట్, సో థ్రెష్ హోల్డ్ పాయింట్ అంటారు. సో ఎవరైనా సరే ఆ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారు అంటే దే విల్ బి అట్ ద థ్రెష్ హోల్డ్ ఎనర్జీ. మనకి ఫిజిక్స్ లో థ్రెష్ హోల్డ్ ఎనర్జీ ఎలా ఉంటుందో అలా ఈ థ్రెష్ హోల్డ్ పాయింట్ అని ఉంటుంది. ఒక పాయింట్ వరకు పైకి వెళ్తారు, ఆ తర్వాత డౌన్ అవుతారు. సో ఆ పాయింట్ కనుక కరెక్ట్ గా తెలిసింది అనుకోండి, దట్ విల్ గ్రో అప్. లేదంటే మళ్ళీ డౌన్ కి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వేర్ వి నీడ్ టు ఆస్క్. ఆ కరెక్ట్ క్వశ్చన్ అడగడం నేర్చుకోవాలి. ఆ కరెక్ట్ క్వశ్చన్ ఏంటి? ఎందుకు మీరు హ్యాపీగా లేరు? ఏం చేస్తే మీరు హ్యాపీ అవుతారు? దట్ ఈస్ అ సింపుల్ థింగ్. ఇస్ ఇట్ క్లియర్? The three rules of happiness. If it is clear, you can ఎస్ సార్. unmute and say, or you can use your expressions. Expressions లో లైక్ బటన్ కూడా కొట్టచ్చు అర్థమైతే. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మరి హ్యాపీనెస్ హ్యాపీగా ఉంటే ఏం చేయాలో తెలుసుకున్నా, హ్యాపీనెస్ రూల్స్ తెలుసుకున్నాం. మరి హ్యాపీగా ఎప్పుడు ఉందాం అని మనం మన పిల్లల్ని అడగడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చేస్తారు. సో ఎప్పుడు ఉండము అంటే గన మనకి నచ్చింది చేయనప్పుడు, మనకు కావాల్సింది ఇవ్వనప్పుడు, మనల్ని ఎవరైనా కొట్టినప్పుడు, అలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చెప్తారు. వీటన్నిటికీ ముఖ్యంగా పిల్లల్లో ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండరు అంటే గన పిల్లల్లో ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫియర్స్, భయాలు. చాలా మంది పిల్లల్లో భయాల వల్లే వాళ్ళు హ్యాపీగా ఉండరు. అది ఎక్కడైనా ఉండొచ్చు. ఆ భయం వాళ్ళ క్లాస్ రూమ్ లో ఉండొచ్చు, క్లాస్ బయట ఉండొచ్చు, స్కూల్లో ఉండొచ్చు, స్కూల్ బయట ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఇంటి బయట ఉండొచ్చు, లేదు వాళ్ళ విలేజ్ లో ఉండొచ్చు, వేర్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ భయానికి భయపడుతున్నంత కాలం ఆ భయంలోనే ఉంటారు. వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఎప్పటికీ ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ భయాన్ని భయపెట్టడం నేర్చుకోగలరో అప్పుడే దే కెన్ క్రియేట్ ఎ వండర్స్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు హెల్ప్ యాజ్ ఎ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ భయం ఏంటి? ఆ భయం వేసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆ భయాలు ఎలా వస్తున్నాయి? అసలు భయాలు ఏంటి? ఏం చేస్తే ఈ భయాల్ని మనము భయపెట్టగలం అనేది నేర్పించాలంటే గన ఫస్ట్ వాళ్ళకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. దీస్ ఆర్ ఆల్ లైక్, ఇవేంటంటే రీసెర్చ్ ప్రకారం మాక్సిమం పిల్లలు వేటికి భయపడతారు అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్టేజ్ ఫియర్. ఇది పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. ప్రపంచంలోనే చాలా మంది భయపడేది స్టేజ్ ఫియర్ కి. ఆ తర్వాత ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే, తర్వాత వాళ్ళకి ఆన్సర్స్ తెలుసు కానీ ఆన్సర్స్ చెప్పాలంటే భయం, తర్వాత చీకటి అంటే భయం, ఒంటరిగా ఉండాలంటే భయం, పాములంటే భయం, కుక్కలంటే భయం, దయ్యాలంటే భయం అంటారు చాలా మంది. సో ఇంకా దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. సో బొద్దింకలంటే భయం అంటారు. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వచ్చి వాళ్ళు చెప్తారనమాట. సో మరి భయాన్ని భయపెట్టడం మనం నేర్చుకోవాలా వద్దా అనే క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆబ్వియస్లీ అందరూ చెప్తారు ఎస్ 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 ఎస్. సో మరి ఆ భయాల్ని భయపెట్టాలంటే ఫస్ట్ ఆ భయం గురించి మనం తెలుసుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో మరి ఆ భయం గురించి తెలుసుకోవాలంటే యూ నీడ్ టు ఆస్క్ సమ్ బేసిక్ క్వశ్చన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ నోట్, యూ కెన్ మేక్ ఎ నోట్. అదర్వైజ్ ఎనీహౌ నేను ప్రజెంటేషన్ ఇచ్చాను కాబట్టి యూ కెన్ లుక్ అట్ ఇట్. మీరు రేపొద్దున ఈ ప్రజెంటేషన్ ని ఐఎఫ్పి ప్యానెల్లో ప్రొజెక్ట్ చేసి కూడా మీరు క్లాస్ తీసుకోవచ్చు. సో ద ఫస్ట్ క్వశ్చన్, వై ఐ ఆమ్ గెట్టింగ్ ఫియర్? ఎందుకు నాకు భయం వేస్తోంది? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో దీనికంటే ముందు మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళ భయాలన్నింటినీ రాసుకోమని చెప్పొచ్చు. ఆల్రెడీ మనం కొన్ని భయాల్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం కాబట్టి దీన్ని బట్టి ఇది హోంవర్క్ గా ఇవ్వచ్చు వాళ్ళకి. ఇంట్లో పోయి మీరు ఫస్ట్ మీలో ఉన్న భయాలన్నింటినీ రాసుకోండి. రాశాక ఒక్కో భయానికి ఈ క్వశ్చన్స్ అడగండి అని చెప్పొచ్చు. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, వై ఐ ఆమ్ గెట్టింగ్ ఫియర్? నాకెందుకు భయం వేస్తోంది? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, WH క్వశ్చన్స్ అంటాం కదా, వై, వాట్, హౌ, వేర్, వెన్, హూ. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్. వాట్ హ్యాపెన్ టు మై బాడీ ఇన్ ఫియర్? భయం వేసినప్పుడు నా బాడీకి ఏమవుతుంది? సో ఈ క్వశ్చన్ మీరు వాళ్ళని అడగచ్చు నార్మల్ గా. భయం వేసినప్పుడు మీ బాడీలో ఏమవుతుందంటే అందరూ మాక్సిమం చెప్పేది షివర్ అవుతోంది సార్, అదురుతున్నాను సార్, భయం వేస్తోంది. సో ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చెప్తారనమాట. సో కళ్ళు మూసుకుంటాము. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ దే కెన్ షేర్. సో దెన్
సెకండ్ క్వశ్చన్ అయిన తర్వాత దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపించాలంటే గనక యూ కెన్ షో దిస్. ఎందుకంటే ఒక్కొక్క భయానికి మీ బాడీలో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్ రియాక్ట్ అవుతుంది అనమాట, రెస్పాండ్ అవుతుంది ఎస్పెషలీ. సో ముఖ్యంగా భయం ఎక్కువ ఉన్న వాళ్ళకి సో కిడ్నీస్, ఇయర్స్ అండ్ బ్లాడర్స్ ఇవి ఎక్కువగా ఇదవుతుంది. సో చాలా మంది ఎందుకు ఎక్కువగా పిల్లలు సో సార్ వాష్రూమ్ పోవాలి అని అడుగుతున్నారంటే వాళ్ళు ఎక్కువగా భయపడుతున్నారు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. సో లైక్ దిస్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. సో చాలా చోట్ల ఒక్కో భయానికి ఒక్కొక్క ఆర్గాన్ అనేది కంపల్సరీ దట్ విల్ అఫెక్ట్. సో ఎక్కువ కోప్పడే వాళ్ళకి లివర్ ఎక్కువగా దెబ్బతింటుంది. సో ఎక్కువ అసహనం, ఇంపేషెన్స్, ఏం చెప్పినా చిరాకు పడుతూ ఉంటారు అనుకోండి, వాళ్ళకి హార్ట్ అనేది, స్మాల్ ఇంటెస్టైన్, సో ఇది ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది. సో యాంగ్జైటీ, ఎక్కువగా యాంగ్జైటీ ఉంటారు చూడండి, ఓవర్ యాక్టివ్ అవుతూ ఉంటారు. సో ఫర్ దెమ్ సో వాళ్ళ స్టమక్, దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ దర్ స్టమక్, డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళలో. సో గ్రీఫ్ ఎక్కువగా కుళ్ళు పడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ లంగ్స్ లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంది. దట్ విల్ అఫెక్ట్ దోస్ థింగ్స్. సో దీస్ ఆర్ ద సింపుల్ థింగ్స్ విచ్ యూ కెన్ షో. సి మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క బిహేవియర్ ని మీరు చూపించారంటే కనుక దట్ విల్ అఫెక్ట్ యువర్ ఆర్గాన్స్ అని చెప్పి వీ కెన్ షో దట్. అండ్ దెన్ యూ కెన్ ఆస్ ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఐ ఆమ్ రెస్పాండింగ్ ఇన్ ఫియర్. మరి భయం వేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, కొంతమంది భయపడిపోతారు, కొంతమంది పారిపోతారు, కొంతమంది కళ్ళు మూసుకుంటారు, కొంతమంది నిల్చుంటారు, కొంతమంది అరుస్తారు, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది వస్తువులన్నీ బయటపడేస్తారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ని చెప్తారు. సో దిస్ ఈస్ వాట్ దే సెడ్. సో నువ్వు ఆ భయంలో నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ అర్థం చేసుకో. దెన్ వెన్ ఐఎమ్ గెటింగ్ ఫియర్. సో ఇంతకు ముందే చెప్పాం, ఒక్కో భయానికి డిఫరెంట్ గా 6 క్వశ్చన్స్ కి రాయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్క అంటే భయం అన్నారనుకోండి, కుక్కని చూసినప్పుడు భయం వేస్తుంది. అదే చీకటి అంటే భయం అన్నారనుకోండి, కరెంట్ ఆఫ్ అయినప్పుడు భయం వేస్తుంది. సో అట్లా డిఫరెంట్ థింగ్స్. వేర్ ఐఎమ్ గెట్టింగ్ ఫియర్, ద సేమ్ థింగ్. సో ఇంట్లో ఉన్నప్పుడు లైట్ పోయినప్పుడు, లేకపోతే స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళకి స్టేజ్ మీద ఎక్కినప్పుడు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్లేసెస్. అండ్ ఫైనలీ, హూ ఈస్ కాజింగ్ ఫియర్, ఎవరి వల్ల భయం వేస్తుంది అనేది. దిస్ ఇస్ లైక్ మనం వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ద 6 క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేసి తీసుకొచ్చిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే మీ భయాల్ని భయపెట్టచ్చు అని చెప్పి ద ఫస్ట్ సెషన్, అవేర్నెస్ సెషన్ లో మనం చేస్తాం అనమాట. సో దీనికి వాళ్ళకు ఒక యాక్టివిటీ ఇస్తాం. సో దిస్ ఈస్ ద యాక్టివిటీ. ఫస్ట్ యాక్టివిటీ, మై సేఫ్ హ్యాండ్. మై సేఫ్ హ్యాండ్ అంటే ఏంటంటే, వాళ్ళ అరచేతిని తీసుకొని ఇట్లా, అరచేతిని తీసుకొని ఒక పేపర్ పైన పెట్టి ఆ అరచేతిని డ్రా చేయమంటాం నీట్ గా. వాళ్ళ హ్యాండ్ ని డ్రా చేయమంటాం. సేఫ్ అంటే అర్థం ఏంటి అని అడుగుతాం. సో జాగ్రత్త అని, సురక్షితమా అని చెప్పి ఒక్కొరు ఒక ఆన్సర్ చెప్తారు. ఎస్, ఇది నీ సురక్షితమైన హస్తము. సో డ్రా చేసిన తర్వాత నువ్వు ఎవరెవరి దగ్గర ఉంటే గానా నువ్వు భయం లేకుండా హ్యాపీగా ఉండగలననే ఫీలింగ్ ఉంటుందో, ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క వేలు పైన రాయి. 5 మంది ఉంటారు, 5 వేలు ఉన్నాయి కాబట్టి 5 మంది పేర్లు 5 వేల పైన రాయి. ఈ 5 మందిలో ఒక్కరి దగ్గర మాత్రం నువ్వు అబద్ధమే చెప్పవు, వాళ్ళకి మీ గురించి అన్ని విషయాలు తెలుసు. అలాంటి వ్యక్తులకి నువ్వు రింగ్ వేయమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను చూడండి. సో అది ఫాదర్ అంటే ఫాదర్ అని రాయొచ్చు, నాన్న అని రాయొచ్చు, లేదా పేరన్నా రాయొచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో వి నో నీడ్ టు కరెక్ట్ ఇట్, ఇట్స్ దేర్ ఓన్ హ్యాండ్. సో అలా రాసిన తర్వాత ఇప్పుడు 5 వేలు ఉన్నాయి, 5 వేల పైన 5 మంది, వీళ్ళని ప్రొటెక్టెడ్ పీపుల్ అంటారు. సో మనల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, ఎప్పుడు ఈ భయాల నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసే పీపుల్. సో ఈ అరచేతిలో యు రైట్ యువర్ మై ఫియర్స్, అంటే నాకున్న భయాలు. అవి ఎన్ని భయాలు ఉంటే అన్ని భయాల్ని రాసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ అరచేతిని, వేళ్ళు ఉన్నాయి కదా, ఈ వేళ్ళన్నిటినీ మూసి పెట్టామనుకోండి, ఏమైతుంది అని అడుగుతాం. ఏమైతుంది అంటే పిడికిలి. అంటే పిడికిల్ని మనం ఎప్పుడు చూపిస్తాం, మనం బలంగా ఉన్నాము, మనకి బలం ఉంది అని చూపించడం. అదే వేళ్ళని ఓపెన్ చేసామనుకో, అప్పుడు మన బలం తెలుస్తుందా?
తెలియదు. లైక్ దట్ నీ అరచేతిలో ఉండవి నీ భయాలు, నీ వేళ్ళన్నీ నీ బలాలు. ఈ బలాలతో నీ భయాల్ని మూసేస్తే నువ్వు బలవంతుడు అవుతావు. అంటే నీ బలాల్ని ఎప్పుడూ నీతో ఉంచుకో అని చెప్పి వీఆర్ గోయింగ్ టు టీచ్ దెమ్ విత్ దిస్ స్మాల్ యాక్టివిటీ. దిస్ ఇస్ అ సేఫ్ హ్యాండ్ యాక్టివిటీ. సో కమింగ్ టు ద నెక్స్ట్ యాక్టివిటీ, దిస్ ఇస్ లైక్ బటర్ఫ్లై స్మైల్స్. సో భయాల గురించి మనం ఇప్పుడు రాసాం. ఇప్పుడేం చేస్తున్నామంటే హ్యాపీనెస్. సో ఒక యాక్టివిటీ భయాల గురించి, ఇంకొక యాక్టివిటీ వచ్చి హ్యాపీనెస్ గురించి. సో ఈ హ్యాపీనెస్ ఏంటంటే ఒక బటర్ఫ్లైని డ్రా చేయమంటారు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఇలా చేశాను, బట్ వాళ్ళకి నచ్చినట్టు బటర్ఫ్లై వేయచ్చు. ఓన్లీ జస్ట్ అవుట్ లైన్ కూడా వేసి వాళ్ళు బటర్ఫ్లై వేసి, బటర్ఫ్లైకి 2 రెక్కలు ఉంటాయి కదా. సో లెఫ్ట్ రెక్క పైన వాళ్ళ లైఫ్ లో ఉన్న హ్యాపీయెస్ట్ మూమెంట్స్, లైక్ ఈవెన్ మీరు ఇలా హ్యాండ్ కూడా చూపించి చెప్పొచ్చు. సో మీ రైట్ హ్యాండ్ లో మీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్ని రాసేయండి, రైట్ హ్యాండ్ లోను లెఫ్ట్ హ్యాండ్ లోను. దేని వల్ల మీరు హ్యాపీగా ఉన్నారు, ఎవరెవరి వల్ల హ్యాపీగా ఉన్నారు, ఎప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు అన్ని రాయండి. హ్యాపీగా ఉండేది బటర్ఫ్లై స్మైల్స్ అని అందుకే అంటాం. మీరు ఎప్పుడెప్పుడు హ్యాపీగా ఉన్నారో అవన్నీ దీంతో రాయండి. సో రాసిన తర్వాత యూ కలర్ ఇట్. దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా కలర్ చేయాలనుకుంటున్నారో కలర్ చేయండి. సో దట్ ఈ 2 మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ రూమ్ లో అయితే పడుకుంటారో అక్కడ స్టిక్ చేసేయండి. సో మీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ని చూసినప్పుడు అంతా విల్ బి సో హ్యాపీ. భయాల్ని చూసినప్పుడు అంతా ఆ భయాల్ని పోగొట్టే పర్సన్స్ మీకు కనిపిస్తారు. సో దట్ ఈస్ హౌ యూ వుడ్ బి learning how to fear the fear and how to bring the smiles when you are in fear. So these are the 2 activities which I take in the first class. మెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ చేసేటప్పుడు నేను తీసుకునే ఫస్ట్ క్లాస్ ఇదనమాట. సో ఐ విల్ గివ్ దిస్ 2 టాస్క్. అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకొస్తారు. దెన్ నా సెకండ్ క్లాస్ లో నేను ఆ భయాల్ని పోగొట్టాలంటే ఏమేం చేయాలని చెప్పి వీ హ్యావ్ 2 డిఫరెంట్ సెషన్స్ అనమాట. సో we take those sessions. సో ఏమేం చేస్తే ఆ భయాల్ని మనం పోగొట్టచ్చు, ఆ భయాలు ఎలా ఉంటాయి అనేది విల్ లర్న్ దోస్ థింగ్స్. సో ఇదండి, దిస్ ఈస్ హౌ ఐ టేక్ ద సెషన్. అండ్ ఐ సీ 5 మంది జాయిన్ అయ్యారు, లాస్ట్కి ఒకరు మిగిలారు. ఎస్, రాజశేఖర్ గారు. ఎస్ సార్. యా, బాగుంది సార్, మీరైతే కంటిన్యూ చేయండి. నాకు ఇంతకాలం నుంచి ఈ గ్రూప్ లో నేను జనరల్ గా బేసిక్ గా ఈ రిప్లై ఇవ్వను. నెక్స్ట్ అంటే ఎక్కువ డౌట్స్ డిస్కషన్స్ లో ఉన్నాను. బట్ ఫస్ట్ టైం ఇది నాకనే కాదు, ఎవరికైతే నిజంగా ఈ ఫీల్డ్ లో ఉండాలనుకుంటారో, ఎవరైతే రాణించాలనుకుంటారో వాళ్ళకి 100% బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఎవరు లేరు అనేది ఆలోచించకుండా టైం స్టార్ట్ చేసి టైం క్లోజ్ చేస్తున్నారు కదా. సో అది చాలా ఇంపార్టెంట్. అది కంటిన్యూ చేయండి, డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా ఇచ్చారు. దట్స్ ఇట్ అండి. సో ఎవరు వచ్చారు పోయారు అనేది కాదు, మనం ఏం చేసాం, మన ధర్మాన్ని మనం పాటించామా లేదా. సో దట్ ఈస్ ద థింగ్. సో థ్యాంక్ యూ అండి. హనీఫా, డెఫినెట్ గా సార్. యా, బాగున్నాయి సార్, బాగున్నాయి. ఇప్పుడు గ్రూప్ లో అంటే అనవసరమైన క్వశ్చన్స్ లేదా అనవసరమైన డిస్కషన్స్ కన్నా ఇలా నేర్చుకోవడానికి ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని నేను అనుకుంటాను. సో నేర్చుకుంటుంటే ఆటోమేటిక్ గా అన్ని జరుగుతూ ఉంటాయి. బట్ వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ అండ్ కీప్ కంటిన్యూ. అండ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ సెషన్ ఆల్సో. అండ్ నేను ఇలా నేర్చుకునే చాలా మందికి నేను ఇది ఫార్వర్డ్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, థ్యాంక్ యూ.